మీరు అన్ని విషయాలు ఒకటిసారి చెప్తే ఆయన కన్ఫ్యూజ్ అవుతారు. శివకుమార్ లాల్ గారు చెప్పండి. ఆ, ఆయన ఆరోపించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా, రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఉన్నారు, మరి వాళ్ళను వాళ్ళ ఓట్ల కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడా, వాళ్ళ ఓట్లు తొలగించొద్దా, ఒక్కొక్క రాష్ట్రం నుంచి మరి ఎలక్షన్ కమిషన్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు దొంగ ఓట్లను తీసేసేందుకు. మరి హైదరాబాద్లోనే 5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, వాటి విషయంలో ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉండి మౌనంగా ఉంటున్నారు? కాంగ్రెస్ శ్రేణులను ప్రజల్లో తిరగనివ్వరని తెలిసి అధికారంలో ఉండి మీరు పాదయాత్ర చేయడం శోచనీయం. సో 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో మీరు అన్నిటినీ ఇంకా చేయట్లేదు, అమలు చేయట్లేదు. డబుల్ బెడ్రూమ్ల అంశం అట్లే ఉంది, రైతు కూలీలకు కావచ్చు, స్కూటీలు బంగారం అన్నారు. తర్వాత మరి దీంట్లో కర్ణాటకలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించుండు, బయట పెట్టు అంటే పారిపోయిండు. ఇప్పుడు బీహార్లో పాదయాత్ర చేస్తున్నాడు. ఏం చెప్తారు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు, మా బీజేపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే మేము అన్ని చేసి పెడతామని చెప్పిన గొప్ప ఆలోచనతో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి ఏం చేస్తుందండి? మొత్తానికి రోహింగ్యుల గురించి ఎవరు మాట్లాడాలా? సెంట్రల్ హోం మంత్రి ఎందుకు ఉన్నాడు? సెంట్రల్ హోం సహాయక మంత్రి ఎందుకున్నాడు? బండి సంజయ్ని దాని మీద అంటే నిద్రపోతుండా? కాంగ్రెస్ పార్టీ రోహింగ్యులను పెట్టింది అని అనుకుని ఇప్పుడు ఈ రోహింగ్యులు ఎవరినైతే బయట పంపించాలి, ఎవరు పంపించాలా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ చొరవలేదా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా సపోర్ట్ కావాలని ఒత్తిడి తీసుకోవడానికి లేదా? హైదరాబాద్ లో ఓట్ చోరీ ఉందని చెప్పింది ఎవరు? మా ఫెరోజ్ ఖాన్ కాదా? నాంపల్లి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉండరు, ఆయననే చెప్పడం జరిగింది. మేమే డైరెక్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది అప్పట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు బీజేపీ దాంట్లో చేసింది ఏముందండి? ఇప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వం నిజంగా కూడా హైదరాబాద్ లో పార్లమెంట్ గెలవాలనుకుంటే ఆ మాధవీలతను తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. గెలిచే క్యాండిడేట్ ని కాకుండా మాధవీలతను తీసుకొస్తే ఆ మాధవీలత మొత్తానికి ఆమె రోజుకో కేశం వేసి డ్రామాలు చేసి కొత్త కొత్త యాక్టింగ్లు చేసి ఆమె నిజంగా కూడా ఆలోచిస్తే మొన్న ఒక బీజేపీ నాయకుడు కూడా అన్నాడు, మొత్తానికి ఏంటంటే ఆమె ఒక టైప్ ఆఫ్ ఐటమ్ యాక్టింగ్ చేస్తుంది, ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. ఒకవేళ నిజంగా కూడా అసదుద్దీన్ ఓడగొట్టాలి అనుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా ఆస్కారం ఉండింది. కానీ ఈ హైదరాబాద్ లో ఒకటే పార్లమెంట్ లో అసదుద్దీన్ గెలుస్తాడు, ఇటు నార్త్ కు పోతే మొత్తానికి బీజేపీకి బి టీం అవుతాడనే రకంగానే ఈ రోజు అసదుద్దీన్ ని ఓడగొట్టకుండా బీజేపీ ప్రభుత్వం దగ్గరుండి గెలిపించింది అనే రకంగా వాళ్ళు. ఇంకొకటి ఇటు కర్ణాటకలో రాహుల్ గాంధీ చూపించాలంటే రాహుల్ గాంధీ గారు మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎక్కడ ఓట్ చోరీ జరిగింది, ఎవరి పేద ఒక జీరో